హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. కొబ్బరి రోటి పచ్చడి. దీనికి కావాల్సినవి మీ కారంకి తగినన్ని పచ్చిమిర్చి, ఒక కొబ్బరికాయ ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న నిమ్మ సైజులో హాఫ్ అంత చింతపండు, ఇది వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు. టమాటా, ముందుగా కడాయిలో ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కాసేపు చిట్టపటలాడిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి. కొంచెం మొత్తం కలిసేలా అలా కలుపుకొని ముక్కలు మొత్తం అలా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు మగ్గిన తర్వాత ఒకసారి అలా కలబెట్టుకొని టమాటాలు మీ పులుపుకు తగినన్ని వేసుకోవచ్చు. నేనైతే ఒకటి వేసాను. మీకు నచ్చితే 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు. మీ క్వాంటిటీకి తగినన్ని వేసుకోవచ్చు. చింతపండు అనేది ఆప్షనల్ అండి. టమాటా వేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టిన టమాటాలు వేసుకొని బాగా అలా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత అనేది పెట్టుకొని మగ్గించుకోవాలి. 4 నుంచి 5 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని ఆ మగ్గే మిశ్రమంలో వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మొత్తం మెత్తబడిన తర్వాత కొబ్బరి అనేది మనకు కలరు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. కొంచెం చేంజ్ అయినట్టు టమాటా ముక్కలు అనేవి అలా బాగా ముక్కలుగా అయిపోవాలి. మెత్తగా అయిపోవాలి. అయిన దాంట్లో వాష్ చేసుకొని పెట్టుకున్న చింతపండు, ఇది ఆప్షనల్. టమాటా ఎక్కువ వేసుకున్నట్లయితే ఈ చింతపండు వేసుకొని అవసరం లేదు. నేనైతే చిన్న నిమ్మ సైజులో హాఫ్ అంత వేసాను. ఆ మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా ఆప్షనలేనండి. నేనైతే అదే కడాయిలో పోపు పెట్టుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేసుకోవడానికి చల్లారిన పదార్థాల్లో కొంచెం తగినంత ఉప్పు వేసుకొని అలా మిక్సీ కానీ రోట్లో కానీ వేసుకొని దంచుకోవాలి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని ఆ పోపుని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పచ్చడిలో వేసుకోవడమే. చిటికెడు పసుపు వేసుకోవాలి. నచ్చిన వాళ్ళు కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్గా ఉండే టేస్టీగా కొబ్బరి చట్నీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.